భారతీయులమైన మనం ఈ రోజు మన దేశము సర్వతంత్ర స్వతంత్ర ప్రజాతంత్ర దేశముగా రాజ్యాంగమును రచించుకొనుచున్నాం. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ సమానమైన న్యాయం, భావములు, భావ ప్రకటనలు, నమ్మకములు, విశ్వాసములు, దైవారాధనలో స్వేచ్ఛను, హోదాను, అవకాశములను కల్పించడంలో సమానత్వాన్ని పాటించవలనని తీర్మానించుచున్నాము. మనం నిర్మించుకున్న చట్టంలో, మనం రాసుకున్న రాజ్యాంగంలో, న్యాయశాస్త్రంలో ప్రజలకు రక్షణగా నిలిచే పోలీసు చేతిలో మాత్రమే తుపాకీ ఉండాలని ఉంది. కానీ నేడు ఆ తుపాకీ తన వర్గాన్ని కాపాడుకునే నెపంతో ఫ్యాక్షనిస్టులు, వర్గ శత్రువును నిర్మూలించే సిద్ధాంతంతో తీవ్రవాదులు తమ చేతిలోకి తీసుకున్నారు. నిజానికి ఆ తుపాకీ ఎవరి చేతిలో ఉండటం న్యాయం? ఈ ప్రశ్నకు సమాధానమే ప్రార్థించే చేతుల కంటే పనిచేసే చేతులు గొప్పవి. వెళ్ళి పని చేసుకోండి. దయగల బాబులండి. ఏమయ్యా, నా ఫేస్ చూస్తుంటే ముష్టి వేసే వాళ్ళ కనిపిస్తుందా మీకు? అవునయ్యా, ధర్మప్రభువులు ముష్టి ఎత్తారయ్యా. ఎందుకు వేస్తానయ్యా? ఏమి నీ లాజిక్? గాంధీ గారి బొమ్మ కింద కూకున్నారు కదండి. ఆహా, తాత జాతి పిత్త, దేశానికి స్వరాజ్యం తేవడమే కాదు, అడుక్కునే హక్కు కూడా ఇచ్చావా మహాత్మా? నువ్వు స్వాతంత్ర్యం తెచ్చిన ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్? ఎక్కడ చూసినా అంతా పొల్యూషన్. దీనికి ఒకే ఒక సొల్యూషన్. అదే అదే పీపుల్స్ రెవల్యూషన్. గొప్ప మాట చెప్పారు బాబు, ధర్మం చేయండి. అడుక్కోవటం రెవల్యూషన్ కాదు సోదరా. నేను రీసెర్చ్ చేసుకోవాలని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్టైఫండ్ తో బతుకుతున్నవాడిని. నెలాఖరు వచ్చేసరికి నాది మీ పొజిషనే. అయినా ఇదిగో ఈ 10 పైసలు తీసుకుని నన్ను ఈ రోజు వదిలేయండి. 10 పైసలకి ఇలివాడుంది బాబు, రూపాయన్నా ఇవ్వండి. రూపాయ? తాకట్టులో భారతదేశం అంటే ఏంటో అర్థం కాని విద్యార్థికి కూడా తక్కువ అర్థమయ్యేలా సమాధానం చెప్పావయ్యా. రూపాయి విలువ 10 పైసలకు పడిపోయిందని. ధర్మం చేయలేను గాని మీకు సెల్యూట్ చేసుకుంటున్నా. పాలకుర్తిలో 9 మంది ఎన్కౌంటర్. అయ్యో అయ్యో, ఎందుకలా ఏడుస్తావు? నేనేదో చచ్చినట్టు. ఇంతమంది నక్సలైట్లను చంపడం పాపం సార్. నా పేరే ఎన్కౌంటర్ రమాకాంత్. పై లోకంలో యముడు, కింద లోకంలో నేను. సార్, దాన్ని ఎందుకన్నా అలా తిప్పుతున్నారు? ఓహో అలాగా. తుపాకీ తీసేలోపు ఎవడన్నా వేసేస్తాడేమన్న భయంతో సేఫ్టీకి అలా తిప్పుతున్నారేమో అనుకున్నా. షటప్. హాయ్ డాడ్, ఈ రోజు మీ కోట ఎంత? 9 అమ్మా. త్వరలో సెంచరీ కొట్టి ఢిల్లీ లెవెల్లో ఎదిగిపోతా. ఏంటి ఎదిగేది నా భూషణం? అందరూ విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళాలనుకుంటారు. ఈడేంటి శవాలకి ఢిల్లీ వెళ్ళాలంటాడు? శ్మశానంలో నక్కలు మిగిల్చిన పీనుగులు తినే పింజాడి వెధవ. అవును డాడీ, పేదవాళ్లకు భూములు పంచితే వీళ్ళకెందుకు, పంచకపోతే వీళ్ళకెందుకు? అసలు అమెరికాను చూసి వీళ్ళు ఎందుకు నేర్చుకోరు? డబ్బున్నవాడిదే రాజ్యం అనబట్టేగా ఈ రోజు అమెరికా అభివృద్ధిలో నెంబర్ 1 గా ఉంది. మన వాళ్ళేమో అడుక్కు తినే దాంట్లో నెంబర్ 1 గా ఉన్నారు. అడుక్కు తినే వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారమ్మా భూషణం. కాకపోతే వాళ్ళు తుపాకీ చూపించి అని అడుక్కుంటారు. మన వాళ్ళు బొచ్చ పట్టుకొని మా దాకావడం తెల్ల అని అడుక్కుంటారు. కానిస్టేబుల్ లాగుండు. పొన్నుస్వామి. ఎస్ సార్. అమ్మాయిని జాగ్రత్తగా ఫాలో చేయండి. అలాగే సార్. సార్, అమ్మాయి గారు ఎవరితో లేచిపోతారని డౌటా? రాణి యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతురని తెలిస్తే తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. అందుకే ముందు జాగ్రత్తగా వెళ్ళమన్నా. ఓహో, ఓ రాగిణి, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? గంట పైనే అయింది సార్. పాపం నిన్ను చూస్తుంటే ఫారెస్ట్ లో తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన మీ ఆయనే గుర్తొస్తున్నాడు. సిన్సియర్ కానిస్టేబుల్. నోనో, 3 దెబ్బ తింటుంది, ఏడవకు. గవర్నమెంట్ వాళ్ళు నష్టపరిహారం ఇచ్చేశారు కదా, ఇంటెత్తి కట్టలేదు, అట్లా అప్పు చేశాను. మీరే చెక్ ఇచ్చేస్తే ఇస్తా. ఇంకా కొన్ని కొర్రీలున్నాయి. మీరు అడిగింది తప్పని పాపం అని తెలుసు కూడా బిడ్డ బ్రతుకు కోసం భరించి ఇచ్చేశారు కదా సార్. ఒక్కసారితో తనివి తీరేది కాదు రాగిణి నీ అందం. సెంచరీ కొట్టాలనిపిస్తోంది. లోపలికి పద, ఏసీ వేసే ఉంది. డెఫినెట్ గా నక్సలైట్స్ కాల్చి చంపుతారు.
నో డౌట్. శుభమా అంటూ మంత్రి నేను వచ్చే ఈ ముష్టికోలేందయ్యా? ఛార్జీలు తగ్గించాలా, స్కాలర్షిప్లు పెంచాలా? ఇప్పటికే గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి నడ్డీకి పడుకుంది. ఇంకేది వచ్చేది? వచ్చా మంత్రి గారు, మీరు పెద్దలు నోటికొచ్చినట్టు మాట్లాడి విద్యార్థులను రెచ్చగొట్టకండి. ఏంటి ఈ చదువుకునే పిల్లకాయలు ఏం చేస్తారు? ఈ చదువుకునే పిల్లకాయలే పాకిస్తాన్ లో అయూబ్ ఖాన్ గవర్నమెంట్ పడగొట్టారు. ఈ చదువుకునే పిల్లకాయలే విశాఖలో ఉక్కుని సాధించారు. ఈ పిల్లకాయలే ఆనాడు జై ఆంధ్ర జై తెలంగాణ చదివిన వాళ్ళ. అది మీలాంటి స్వార్థ రాజకీయ శక్తులు ప్రేరేపించిందని గమనించి తెలుగు జాతి ఒక్కటేనని తెలుసుకుని ఫైనల్ గా తెలుగుదేశానికి చేకొట్టారు. అంటే మేము అభివృద్ధి సాధించలే? సాధించారు అడుక్కు తినటం. అవును మరి 6 లక్షల కోట్లు అడుక్కు తెచ్చా మీ అందరికి అన్నం పెడుతున్నాం. మీరు తెచ్చిన అప్పుకి వడ్డీ ఎంత కడుతున్నారు? ఎంత? ఏడాదికి 60,000 కోట్లు. చేసిన అప్పు తీర్చకపోతే ఏమవుద్ది? 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 మళ్ళీ మమ్మల్ని బానిసలు చేస్తారు. మిస్టర్, ఏంటి న్యూసెన్స్? అసలు ఈ దేశంలో తప్ప ఏ దేశంలోనూ మేము వెనకబడి ఉన్నాం, మాకు సహాయం చేయండి దేవుడు అంటూ ఎక్కడ ఏడవరు తెలుసా? అది అట్టడమ్మా. ఏంది అడిగేది? భుజం మీద పంచాచంలో కంచా తప్పక. ఇందాక నువ్వు అన్నవే ఏంది పెంచేది బొచ్చు అని. ఆ బొచ్చు తీసుకుని ఏడుకుండల వాడు వరాలిస్తాడంటారయ్యా. కానీ మీరు ఆ బొచ్చును బొచ్చులో వేసుకుని బొచ్చేసి పేదవాడిని ఇంకా పేదవాడిని చేస్తున్నారు. సర్వ్ ది కంట్రీ సేవ్ ది కంట్రీ అన్న మాటను మార్చేసి సేవ్ ది కంట్రీ షేర్ ది కంట్రీ అని మింగేస్తున్నారు. ఒకనాడు భారతదేశం పేరు వినబడితే గుర్తుకు వచ్చేది ఓంకార శబ్దం. ఇప్పుడు గుర్తుకు వస్తుంది స్కాంకార శబ్దం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రవి తూర్పు దిక్కున ఉదయిస్తాడు, కానీ మన దేశంలో 4 దిక్కులా ఉదయిస్తున్నాడు పై రవి. అదే మేం కల్లుకునే రాజ్యం వస్తే ఈ భారతదేశంలో అడుక్కు తినేవాడున్నాడు. భూమి అందరికి, భుక్తి అందరికి, శక్తి అందరికి, విముక్తి అందరికి. మీరు కోరే రాజ్యమా? యు మీన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్? ఏ లలిత, రూపాయి బిళ్ళ ఇవ్వవే. వీళ్ళ కమ్యూనిజం వస్తుందో రాదో తేల్చి పారేస్తాను. కింద నిల్లు పైన ఫుల్లు డ్రెస్ వేసుకున్న హై క్లాసు బొమ్మ బురుస్తో కమ్యూనిజం బతుకు తేల్చేస్తావా? నీ బాబుకి వాడి బాబుకి బాబు బాబులకి అర్థం కానిది కమ్యూనిజం అంటే. కమ్యూనిజం ఒక మహావృక్షం. ఎందరో భూస్వాములు దాని కొమ్మలు నరకగలిగారే గాని వేళ్లు పీకలేకపోయారు. మళ్ళీ ఒక కామ్రేడు రక్తపు చుక్క దాని మొదల మీద పడితే చాలు, అది చిగురిస్తుంది, మహావృక్షం అవుతుంది. తెలంగాణ సాహిత్య పోరాటం మీద రిసెర్చ్. అట్లా అంటే ఆమె పడతాడు. ఈ రిపోర్ట్ కత్తించింది ఇక్కడి నుంచి కదలను. నేను వెళ్ళి ఏ రూమ్ లో ఉంటాను, వీళ్ళందరినీ బయట తోలి నన్ను పిలువు, అప్పుడు వచ్చి కత్తిస్తా. 1 minute లో ఖాళీ చేయిస్తాను సార్. మిస్టర్, ఇమ్మీడియట్ గా క్యాంపస్ ఖాళీ చేసి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయవలసి వస్తుంది. అయినా వెళ్ళకపోతే కాల్పుల దాకా వెళ్ళవలసి వస్తుంది. ఏది కల్పించు. స్క్వాడ్ అటెన్షన్. ఓర్ని చూసావా శివాజీ, తమిళనాడులో ఎంత ఘోరం జరిగిందో. ఓ పక్క కోర్టు జరుగుతూనే ఉందట, ఇంకో పక్క నుంచి రౌడీలు కోర్టులోకి దూసుకొచ్చి బోన్లో ఉన్న ముద్దాయిని అక్కడికక్కడే సరసరసరమని చంపేశారట. ఇది చూసిన జడ్జి గారు భయపడి పక్కనే ఉన్న పోలీస్ కమిషనర్ ఆఫీసులో దాక్కున్నట్ట. ఈ దేశం ఎటుపోతుందో ఏమైపోతుందో ఏం అర్థం కావట్లేదు. ఇంకా అర్థమయ్యేదేమిటి? డైరెక్ట్ గా రౌడీల చేతుల్లోకే పోబోతుంది. ఏమ్మా ఎలా ఉంది రన్నింగ్? చాలండి మీ సంబడం. చూసేవా శివాజీ, అసలే రోజులు బాగలేవు. ఆడపిల్లలు ఇలా రోడ్డు మీద పరిగెత్తించడం ఏమైనా బాగుందా? పిచ్చు నా వైఫ్ ముందులా రోడ్ల మీద పరుగులు తీసే పిటి ఉషా అశ్వినా చెప్ప ఆ లెవెల్కి ఎదిగారు. రేపు నీ మరదళ్ళు కూడా అదే టైప్ లో పరుగులు తీసి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారు. ఆ మెడల్సే వాళ్ళ మెడల్లోకి తాళి బొట్లు తీసుకొస్తాయి. అది కాదండి, ఏ పాపిష్టి వాడి కళ్ళైనా పడితే ఏమవుతుందోనని నా భయం. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పోలీస్ కాపలాతో ప్రజాసేవ చేస్తున్న ఈ దేశంలో ఎవరికుందమ్మా భద్రత? కంటికి రెప్ప కాపలా, పేగుకు కడుపు కాపలా, గుండెకు రొమ్ము కాపలా, మరి మనిషికి ఎవడు కాపలా? ఎవరయ్యా? పద కాలేజీకి టైం అయింది. ఈ బుక్స్ నోట్ చేసుకుని అర్జెంట్ గా వెళ్ళాలి. ఇవ్వను. ఇప్పటికే నువ్వు తీసుకెళ్లిన పుస్తకం ఒక్కటి కూడా రిటర్న్ చేయలేదు. నీ బుక్ ఏం పోయింది? నువ్వు పుస్తకాలు తెచ్చకపోతే నా జీతంలో కట్ చేస్తారు. నేను రీడింగ్ లో వీక్ అయ్యా. విశ్వనాథం గారు 1000 పడగలు తీసుకెళ్ళానా? ఇప్పటికి 3 పడగలే చదివాను. ఇంకా 997 పడగలున్నాయి. నీకు నమస్కారం తల్లి. నీ పడగల సంగతి ఏవో గానీ నా బొడగ పగిలిపోయేలా ఉంది. నీకు నేను పుస్తకాలు ఇవ్వను. ఏంటి ఇవ్వవా? ఇవ్వను. నేనెవరో తెలుసా? ఎవరు? యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతుర్ని. అయితే ఏంటి కృష్ణమూర్తి, ఈ అమ్మాయి తీసుకున్న పుస్తకాల ఖరీదెంత? ఏ నువ్వు కడతావా? యా స్టైల్ హే. 6 feet ఉంటే చాలదయ్యా. అందులో చిటికెడు బ్రెయిన్ ఉండాలి. 2790 రూపాయలు. ఏ, రెడ్ ఫ్లాగ్. నా పర్సు
నువ్వు తిరిగి ఇవ్వని పుస్తకాలకు నీ డబ్బులే కదా ఇవ్వాలి. వనిత విత్తం పుస్తకం పరహస్తం గతం గతః అథవా పునరాయాతి వనిత భ్రష్టాచ విత్తం ఖండశః పుస్తకం జీర్ణం జీర్ణం చ. అర్థమైందా? నీకెక్కడ అర్థమవుతుంది? లంచగొండి పోలీసుడు కూతురివి, నీకంత బ్రెయిన్ ఎక్కడుంది చెప్పు. నేను చెప్తాను విను. డబ్బుని, స్త్రీని, పుస్తకాన్ని పరాయివాడికి పక్కవాడికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చిన డబ్బు ఖర్చు అయి వస్తుంది, పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది. ఇదిగో ఈ డబ్బుతో కొత్త పుస్తకాలు కొను. ఉయ్, చూస్తా. ఇది కాలేజీ, ఇక్కడ చూడటాలుండవు, చదవటాలే ఉంటాయి. ఒకవేళ కాదు గీదు నీకు చూడాలని మోజపడితే ఇంటికెళ్ళి అద్దం ముందు నుంచి పెట్టుకుని చూసుకో, పెట్టుకోకుండా చూసుకో. బొట్టు వేసుకుని చూసుకో, వేసుకోకుండా చూసుకో. జడ కట్టుకుని చూసుకో, కట్టుకోకుండా చూసుకో. రిబ్బన్ ఏమీ చేయలేవు. పళ్ళు నూరు అరిగిపోతే ఫుడ్ తినడానికి ప్రాబ్లం. శివాజీ, ఎవరికి ఎప్పుడు ఏ టైపులో సమాధానం చెప్పాలో ఆ టైపులో సమాధానం చెబుతావయ్యా. నీ టైపే వేరు. ఖతర్నాక్ బ్యూటీగా ఉన్నదిరా హేమ. ఎంత ట్రై చేసినా దొరకతలేదు. నేను దీన్ని వదలా. ఎక్స్ మినిస్టర్ కొడుకుని సెక్స్ మినిస్టర్ నైతా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఆతు కూడా ఇస్తలేదేమో రో. సీతారామ గారు అబ్బాయి చెడ్రా. ఎక్కడున్నా ఇదేనా ఊర్లోకి వస్తావు బిడ్డ. ఇలా ఆయన నాయన పోయిన తినాం కదా. అదండి పోదా. రా బిడ్డ, నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నావు. అమ్మ యాదొచ్చినదా బిడ్డ. మీ నాయన చచ్చిపోయిన రోజుకెళ్ళి ఇంత దనుక యాడున్నదో తెలియదు, ఏమైనదో తెలియదు. అమ్మలేని లోటు నాకు తెలుస్తుందవ్వా. కానీ ఈ వయసులో నీ మనవడు కనిపించకుండా పోతే నువ్వెంత తలడిల్లిపోతున్నావు. ఎక్కడున్నాడో తెలిసిందా? తెలియదు బిడ్డ. ఈ తెలంగాణలో కనిపించకుండా పోయిన వాళ్ళ అడ్రస్లు ఆ పోలీసులకే తెలియాలి. వాళ్ళ దృష్టిలో ఇక్కడ పుట్టే ప్రతిబిడ్డ నక్సలైతే ఎప్పుడు భూమి మీద పడతాడా ఎన్కౌంటర్ చేద్దామని చూస్తుంటారు. వెళ్ళొస్తాను. బిడ్డ నా ఇంట్లో భోంచేసి కోడిని కోసిన. నా కొట్లో చాయ్ తాగిపోరాదే. ఉన్నదొక్కటే బస్సు, టైం అయింది. మళ్ళీ వస్తాను. నాగార్జున సాగర్ వెళ్ళిస్తుంటే మా జీప్ చెడిపోయింది. మా అందరికి లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ ఇవ్వడానికి ఇది ఓసీ సర్వీస్ కాదమ్మా, ఆర్టీసీ సర్వీస్. తెలుసులేవయ్యా, అవసరమైతే డబుల్ రేట్ ఇచ్చి టికెట్లు కొంటాం. కాకపోతే లేబర్స్ తో ప్రయాణం చేయాలంటే హెడ్ఏక్. హలో వీకర్ సెక్షన్, మీరంతా దిగిపోవాలి. పైసలు ఇచ్చినాం కదా, ఎందుకు దిగాల? దిగిపోవడానికి నేను మీకు పైసలు ఇస్తానయ్యా. ఒక్కొక్కరికి 50 రూపాయలు. మనం ఇంకా 5 మళ్ళీ కదా పోవాలి. ఓరి 5 పొదులు ఇస్తుంది, మనకు 5 దినాల అన్నం వస్తుంది. దా పైసలు తీసుకుని దిగుండ్రి. దిగండి. ఏమన్ నిన్నే ఎత్తు, కొంచెం పైకెత్తు. హెడ్. అయ్యో, నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? పశ్చిమ బెంగాల్ ఎర్ర జెండా వదలనట్టు నువ్వు నన్ను వదిలిపెట్టవా రెడ్ ఫ్లాగ్? డ్రైవర్ పని పని. ఆగు, నీకెంత కావాలో చెప్పు, నీకు ఇచ్చి దించేస్తా. నాకు ఇవ్వగల సొమ్మే కాదు, నన్ను దించగల దమ్ము కూడా నీకు లేదు. వెళ్ళు. రైట్ రైట్.
వెల్కమ్ కామ్రేడ్స్. మీకు ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఈ పిల్ల యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతురు. తీసుకెళ్ళండి, జైల్లో ఉన్న మీ కామ్రేడ్స్ ని విడిపించుకోండి. ఇందాకటి దాకా ఫట్ఫట్లాడించి ఇప్పుడు చెమటలతో దడదల్లాడుతున్న దానికి వాళ్ళు నేనేమి చేయరు. అన్నలంటే అన్నలే, నిన్ను చెల్లెలిగానే చూసుకుంటారు. వెళ్ళి గా పోరి సంగతి తర్వాత చూస్తాం. ముందు నీ జేబులోకి వెళ్ళి పైసలు దేయ్. చాలా రింగులో కాదు తీయండి. 1 minute. కారల్ మార్క్స్ పేరు విన్నావా? ఆయన ఎవరు? లెనిన్ గ్రాడ్ అంటే ఏమిటి? తెలియదు. అవును, నక్సల్ బరీ ఎక్కడుంది? డబ్బులు తీయమంటే తెలియని క్వశ్చన్ వేసి పరేషాన్ చేస్తావేంది? నక్సల్ బరీలో ఈ ఉద్యమం మొదలైందని, ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు నక్సలైట్లు అంటారని తెలియ నువ్వు నక్సలైట్వా? మీలాంటి నకిలీ నక్సలైట్ల మూలంగా ఉద్యమం అప్రతిష్ట పాలవుతుందిరా. చాలా థ్యాంక్స్ అండి. హస్తం చూస్తే హస్తం కలిపే క్యారెక్టర్ కాదు నాది. ఈ హస్తరేఖ ప్రకారం ఏ రస్తా ఉంటే ఆ రస్తాలోనే పయనిస్తా. అయ్యో బస్ చెడిపోయినదా? పొద్దు బీకినది. యాడికి పోతారు గాని మా గూడానికి రండి. గూడానికే పదండి. హలో, ఏంటి డిఎస్పీ గారు అమ్మాయి నక్సలైట్స్ కిడ్నాప్ చేశారా? బర్రో బర్రి. అయ్యో నాయనమ్మ, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నావో ఏంటో. అయ్యో అయ్యో, అంత అయిపోయింది నాయన. ఏమిటయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? నేనెలా చెబుతానయ్యా, నష్టంతో నేను చెప్పలేను బాబు. ఎలా మూస్తారండి? వెళ్ళోళ్ళు నిజం నక్సలైట్ అయితే పంపించుండేవాళ్ళు. వాళ్ళు ఆ టైపు కాదు కదా. బెల్లం మీద ఈగలు ముసినట్టు, చెరుగ్గడ మీద సేవలు పాకినట్టు వాళ్ళందరూ మన అమ్మాయి గారి మీద పడి. మళ్ళీ మాట్లాడావంటే ఈ గుండు నీ గొంతులో పేలుతుంది. నువ్వు చెప్పమ్మా. నకిలీ నక్సలైట్లు అటాక్ చేస్తే శివాజీ అనే రీసెర్చ్ స్కాలర్ కాపాడాడు. రాత్రంతా గూడలో ఉండి వచ్చేసాను. దీనికి వీడి పెద్ద కలరింగ్ ఇచ్చి కహానీలు చెప్తున్నాడు. పేల్చాడాడి. ఏంటి, మీ నష్టపరిహారం ఇంకా అందలేదా? అంత తేలిగ్గా ఉంటుందమ్మా, గవర్నమెంట్ తో పని. నువ్వు వెళ్ళమ్మా. ఊరి నీ కాళ్ళు చేతులు చచ్చుబడిపోను. ఒరేయ్, నిన్ను నక్సలైట్స్ మామూలుగా కాల్చి చంపర్రా, మందు పాత్ర పెట్టి పేల్ చేస్తారా, ముక్క కూడా మిగలదు, గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఉండదురా దరిద్రుడా. ఏంటిది, నువ్వు పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తున్నావా? ఇండియా ఇతర దేశాలకు అప్పించినంత, ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోత ఎత్తేసినంత షాకింగ్ గా ఉంది. అమ్మా రాణి, ఆనందం ఆశ్చర్యం కలిసిపోయిన ఫీలింగ్ నాకు. నీకేం ఫీలింగ్ వస్తే నాకేంటి బంకాయ్? అసలు మనుషులు రావాలి గాని. ఇదిగో 34 పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తున్నాను. అదేంటి, అన్ని హెడ్లు తిరిగే గాని అసలు హెడ్ తిరిగదేంటయ్యా? అది హెడ్ కాదు, ఇనప రాడ్డు, అంత తేలిగ్గా తిరగదు. ఇదిగో, ఇంతకు ముందు వీటి కోసం తీసుకునే డబ్బులు తిరిగి వాపస్ ఇవ్వక్కర్లేదు. నీకు బుద్ధి ఉంటే
ఉంటే ఆయన తల తిప్పమని అడుగు. నాకు బుద్ధి ఉంది కాబట్టే నేను అడగను. నేను మారానని ఆయనకు తెలియాలిగా. వై బెస్ట్ కు తిరిగిన సూర్యుడి వయసులో నువ్వు ఉన్నావు. నీకేం తెలుస్తుంది? భూమిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన మొలక వయసులో నేనున్నాను. నువ్వు మొలకవి కాదు, మార్కాపురం పలకవి, ఓటు బావి గెలకవి. నిన్ను లేకపోతే నీకు అసలు బుర్ర లేదు. మరి లేకపోతే నువ్వింత అరుస్తున్నావు కూడా. అతను ఏం విన్నట్టు ఊరుకున్నాడంటే నీ మీద అతనికి ఉద్దన్నమాట. అంటే లైన్లోకి వస్తాడంటావా? మరి అదే కిడ్నీ పనిచేయకపోవడం అంటే. ఒక్క నిమిషం. 1000 పడగలు ఇచ్చేసావు కదా, ఈ 1,00,000 ప్రేమ లేఖలు తీసుకెళ్లి ఊపేసేయి. అతనే దారిలోకి వస్తాడు. తీసుకో. జాగ్రత్త అమ్మో, కొంచెం దూరంగా ఉండు. అతను అదో టైపు. హాయ్ రెడ్ ఫ్లాగ్. ఆర్ ఫర్ రెవల్యూషన్ తో పాటు ఎల్ ఫర్ లవ్ అనే పదం ఉందని తెలుసా నీకు? తెలియదు. నాకు మండిందంటే నీ రూమ్ కొచ్చి ఒంటికి షాక్ కొట్టే లెవెల్లో నిలబడతా. అప్పుడేం చేస్తా? కళ్ళు మూసుకుంటా. నా శరీరం నీకోసమే తహతహలాడుతుంది, నాకు నువ్వే కావాలి అంటే అప్పుడేం చేస్తా? చెవులు మూసుకుంటా. నువ్వు నన్ను ప్రేమించి మోసం చేసావని జనాన్ని నీ ఇంటి మీదకి తీసుకొస్తా. అప్పుడేం చేస్తావు? కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, నువ్వు టంగు తెరిచి అమ్మో అనే లోపు నీ నోట్లో ఐస్ ఫ్రూట్ పెట్టి, నువ్వు కాలేజీకి సెలవు పెట్టి ఇంటి దారి పట్టేలా చేస్తా. హేమా, ఆఖరిసారిగా అడుగుతున్నా, నన్ను లవ్ చేస్తున్నానని చెబుతావా లేదా? నేను ఆఖరిసారి చెప్తున్నాను, ఐ డోంట్ లైక్ యూ. ఏయ్, నే ఎక్స్ మినిస్టర్ కొడుకుని. కావాలనుకుంటే నీ ఇంట్లోకి వెళ్ళి నిన్నెత్తుకొస్తా. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గాని కాపలా పెట్టి మరీ రేపు చేస్తా. మధుసూదన్, ఏమిటిది? కాలేజీ అనుకున్నావా, రౌడీ అడ్డా అనుకున్నావా? నడు ప్రిన్సిపాల్ దగ్గరికి. ఇన్నాళ్ళు దేశానికి నిజమైన స్వతంత్రం రాలేదని బాధపడ్డాను. ఇప్పుడు తెలిసిందయ్యా అది వచ్చిందని. విద్యార్థి మాస్టర్ని చెంప మీద కొట్టేంత స్వతంత్రం వచ్చింది. మాస్టర్ని కొట్టాడు స్వతంత్రమే కాదు, ఇష్టం వచ్చిన ఆడపిల్లని లవ్ చేసాడు స్వతంత్రం కూడా వచ్చింది. చెప్పు, ఐ లవ్ యూ అని. నేను చెప్పను. ఐ లవ్ యూ అని చెప్పకపోతే నరికేస్తా. నరికినా చెప్పను. ఆఖరిసారి అడుగుతున్నా, చెప్పు. చెప్పను. హలో, కాదర్ బాయ్ బాత్ కర్ రా హై. కా సైడ్ ఎవరు? ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఏకాంబరం. నమస్తే చేసుకుంటున్నా. నేను గదే చేసుకుంటున్నా. మంచిగున్నారా? ఏం మంచి. సరిగ్గా నేను అసెంబ్లీలో కూర్చున్న టైం చూసి అన్ని లవ్ చేయలేదని ఒక పోరిని నా కొడుకు మర్డర్ చేసిండు. మర్డర్లు మీకేమన్నా కొత్తనా సారు? గంత పరేషాన్ అయిపోతున్నారు. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. ఫాదరో ఖాదరో నా తెలియదు. గంటలో నా కొడుకు స్టేషన్లోకి వెళ్ళి బయటికి రావాలా. మా పాగలగడికి ప్యాకెట్ ఇచ్చి పంపుతుండా, జరా చూసుకో. నమస్తే ఖాదర్ భాయ్. బీగాలేడున్నాయి. అరే, నీకేమైనా బ్రెయిన్ అయితే ఉన్నదా? పోరి కావాలంటే ఏం చేయాలా? మానభంగం చెయ్యాలా? మర్డర్లు చేసుకుంటారు. మళ్ళా పోరి కావాలంటే ఎట్లా? పోరి లేదు, చచ్చింది కదా. నువ్వేం ఫికర్ చేయ కాదర్ భాయ్. మా ఎమ్మెల్యే సాబ్ కొడుకు పీనుగల్ని కూడా నవ్వుకుంటారు. ఏం చేయాలి? చలో మధుసూదన్. ఖాదర్ భాయ్, శివాజీ అని రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్లతో వచ్చి కేసు పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఇలా తీసుకెళ్లిపోతే గొడవైపోద్ది. అంటే సోమవారం కోర్టు తెచ్చేదనక మా ఎమ్మెల్యే సాబ్ కొడుకు గీండే ఉండాలంటవా? అరే, నువ్వేం పొరగానివిరా? ఎప్పుడైనా క్రైమ్ చేయాలంటే శుక్రవారం చేయకు. సోమవారం చేసినావు అనుకో, మంగళవారం ఇంట్లో ఉంటావు. చలో. అదిగో మళ్ళీ తీసుకెళ్తున్నారు. అది కాదు భాయ్, అసలు ఏం జరిగిందంటే
అరే గిట్టరారా కా పోరిని ఈ కమల్ హాసన్ లవ్ చేసిండు ఏమ్రా అవు చేసిన నువ్వు చెప్పినావు కదా అన్న లవ్ అంటిందే ఖమోష్ పైన ఫాదర్ ఉన్నాడు కింద కాదర్ ఉన్నాడు ఇన్నవా కా పోరి ఈయన్ని లవ్ చేయని పొమ్మంది ఈడు నరికిండు గా రక్తం మసూదన్ బట్టల మీద పడ్డది సంజయిందా కేసు గట్ల రాసుకో హాయ్ కావ్య హాయ్ అశోక్. మన విషయం మీ అన్నయ్యకి చెప్పావా? ప్రేమ చనిపోయిన దిగుల్లోంచి అన్నయ్య ఇంకా తేరుకోలేదు. పైగా మన ఇద్దరిది ఒకే కులం కాదు. చెప్తే ఎక్కడొద్దంటాడోనని భయంగా ఉంది అశోక్. చూడు కావ్య, నిన్ను పోషించగలనన్న ధైర్యం నాకు ఈ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చింది. మీ వాళ్ళకి చెప్పి నువ్వు గుమ్మం దాటినా చెప్పకుండా ఇల్లు వదిలినా నాకే అభ్యంతరం లేదు. నిన్ను కళ్ళలో పెట్టి కాపాడుకుంటాను. ఆలోచించుకో. అదేంటదినా నాకు చెప్పకుండా పెళ్లి చూపులేంటి? చూడమ్మా, ఇప్పటికే హేమ హత్య మూలంగా మన కుటుంబం అల్లరి పాలైంది. ఏ సంబంధం లేనిది ఎందుకు చంపుతాడు అంటున్నారంట. నీకు దండం పెడతాను, ఇప్పుడు అల్లరి చేయి. లక్ష్మి, కావ్యం తీసుకురా. పద. మా చెల్లెలు కావ్య, కూర్చోమ్మా. అమ్మాయిని చూశారు కదా, శుభమని ఒక మాట అనేసుకుంటే. అనుకునేదే ఉందండి, కట్నం ఇంకో 1,00,000 కావాలి. అదేమిటి బావగారు, కట్నం ముందే అడ్వాన్స్ గా కావాలని మీరంటే నెల రోజుల క్రితమే ఇల్లు తాకట్టు పెట్టి మీరు అడిగి ₹1,00,000 ఇచ్చానుగా, మళ్ళీ ఇప్పుడు ఇంకో 1,00,000 అంటారేమిటి? మాట్లాడకుండా ఒప్పుకుంటే మీకే లాభం, లేకపోతే మీ చెల్లెలే అలరవుతుంది. నా చెల్లెలకి ఏంటండి నిప్పు? నిప్పు కాదు, తుప్పు. ఇవిగో ఈ ఫోటోలు చూడండి. మీ చెల్లెలు పెళ్లి ఒకటితో ప్రేమ ఒకటితో వెలగబెడుతోంది. వాడు మన కులం వాడు కూడా కాదు. దరిద్ర పొగవా, కులం గారి కులం వాడితో నానా తిరుగులు తిరిగి నా ఇంటి పరువు తీస్తావా? ఇవాళ నిన్ను చంపి నేను చేస్తాను. అరే ఎందుకు బావ గారు బంగారం లాంటి పిల్లని చంపుకుంటారు? నేనేమన్నా పెళ్లి చేసుకున్నానా? కాకపోతే మీ చెల్లెలు తిరుగుళ్ళ కోసం ₹1,00,000 ఫైన్ వేశాను అంతే. నేర్చుకోలేను. అయితే నేను తాంబూలాలు పుచ్చుకోను. అంతేకాదు, అడ్వాన్స్ గా మీరు ఇచ్చిన 1,00,000 కూడా వదులుకోవాల్సి వస్తుంది. లేరా నిన్నే లేవే. పొలానికి అడ్వాన్స్ ఇవ్వడం చూశాను, ఆవునో గేదెనో కొనటానికి అడ్వాన్స్ ఇవ్వడం విన్నాను. పెళ్లి కొడుక్కి అడ్వాన్స్ ఏమిటి? నన్ను ఎవరనుకున్నావు? ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొకరిని ప్రేమిస్తే ₹1,00,000 ఫైన్ తో ఫైన్ గా బ్రతికే నెల తక్కువ వేతలు. రేపు ఆ పిల్ల నిన్ను కాదని ప్రేమించిన వాడితో కాపురం చేస్తే ఏం చేస్తావురా? 2,00,000 ఫైన్ తో సరిపెట్టుకుంటావురా బ్రోకర్ విధవా? శివాజీ, వీడిని చెప్పు తీసుకుని కొట్టలేదు సంతోషించు. వరకట్నం నిషేధించిన ఈ దేశంలో అడ్వాన్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి దిగిన మధ్యతరగతి మానవుడా, నీకు నమస్కారం. ఇల్లు తాకట్టు పెట్టి పెళ్ళయ్యాక వీధిలో బతుకుతావా? ఆ తర్వాత పట్టుకుట్టి కోసం పుట్టిన బిడ్డను కూడా అమ్ముకుంటావా? పేరుకి వరకట్నం నిషేధం. ఈ దేశంలో కోటాలో దొరికే కిరసనాయులు ఓడలను చంపడానికి అద్దరికే చాలటం లేదు కృష్ణమూర్తి. వరకట్నం నిషేధం, బాల్య వివాహం నిషేధం, మందు నిషేధం అన్ని కాగితాల మీదే. నిజానికి నిజంగా నిషేధం అయింది ఏమిటో తెలుసా? మానవత్వం. ప్రాణం ఇచ్చి కొందామన్నా ఏ సందులోనూ దొరకటం లేదు. ఈ రోజే ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలి. ఇప్పుడే డబ్బులు తీసుకొచ్చిస్తాను. కవ్య, నీ పెళ్లి నువ్వు కొరుకున్న వాడుతూనే జరుగుతుందమ్మా. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరి సాక్షిగా అశోక్ కావ్య దంపతులుగా పోతున్నారు. మరి అంత సింపుల్ గా తేల్చేయకండి, దండలు తీసుకొచ్చాను. అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తుండా ఈ మర్డర్ నా కొడుకు చేయలే. యువరానర్, పోయేది ఎమ్మెల్యేలే కదా అని అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తున్నారు. అయిన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. నేను చెప్పేది కొన్రి గా పోరిని ఈ కమల్ హాసన్ గాడు చంపిండు. ఈయన్ని పట్టుకొని నేనే పోలీసులకు అప్పచెప్పిన. నేరం అంగీకరిస్తున్నావా? అన్న చెప్పిండు కదా గంతే. కమల్ హాసన్ నేరం అంగీకరించినందువల్ల అతని మీద కేసు ఫైల్ చేయవలసిందిగా పోలీసు వారిని కోరుతూ మధుసూదన్ నిర్దోషిగా విడుదల చేయడమైనది. న్యాయస్థానం నిన్ను నిర్దోషి అని చెప్పి ప్రపంచంలో తిరిగే హక్కు కల్పించుండొచ్చు. కానీ ఇది పవిత్రమైన విశ్వవిద్యాలయం, ప్రపంచ మేధావులు తయారయ్యే పుణ్యస్థలం. ఇక్కడ నిన్ను అడుగు పెట్టబడు. కోర్టు నన్ను నిర్దోషం చెప్పింది. నే గెలిచిన. న్యాయం గెలుస్తుందన్న మాట నిజం, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. ఈ కుళ్ళు వ్యవస్థలో జరిగే అన్యాయాలు అక్రమాలు చూసి చూసి న్యాయదేవత కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయో, నెత్తురే కారుతుందో కళ్ళగంతలు విప్పితే కదరా తెలిసేది. ఏంది బే నకరాలు చేస్తున్నావు? మత్సూదన్ ఇంకా ఎవరున్నారో చూసినావా? చూశాను బేవకు.
పోలీసులు చూసి రౌడీలు భయపడాలి, రౌడీలను చూసి పోలీసులు లాఠీలతో రెచ్చిపోవాలి. కానీ ఇక్కడ రౌడీలు పోలీసులు అన్నతమ్ములా ఒక హంతకుడికి బాడీగార్డ్లా వచ్చారు. అప్పుడే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వీళ్ళకి ఎలాగూ సిగ్గు శరం చీవు నెత్తురు ఏమీ లేవు. నీకేమైందయ్యా? నువ్వు రీసెర్చ్ స్కాలర్ అని నీ భవిష్యత్తు నాశనం చేయడానికి ఇష్టం లేక ఊరుకుంటున్నాను. తప్పుకో. గొట్టాలకు భయపడడం తెలంగాణ గడ్డ మీద పుట్టిన గడ్డి పరకకు కూడా అలవాటు లేదు. జర మీరు తప్పుకోరు సార్, కొడుకుని ఖతం చేసి క్లియర్ చేస్తాం. ఏమిట్రా నువ్వు క్లియర్ చేసేది? ఒక్క తన్ను తంతే నువ్వు నీ కదరు పైన మీ ఫాదర్తో కలిసిపోతావు. అది మన రాజ్యాంగం, న్యాయశాస్త్రం, శిక్షాస్మృతి, భారతం, రామాయణం, భాగవతం, ఖురాన్, బైబిల్. ఇది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఈ ఉపనిషత్తులు. భారతీయులందరూ నెత్తి మీద పెట్టుకుని పూజించే ఈ పవిత్ర గ్రంథాలను కణుతూ తొక్కుంటూ వస్తావా? చిరబాబు 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 కాలేజీలో నిన్ను రానియనందుకు వాకౌట్ చేసి అమ్మన్నాడు మీ నాయన. హలో, ఇది అసెంబ్లీ కాదు వాకౌట్ చేయడానికి, విశ్వవిద్యాలయం. ఈ రోజు నుంచి వాడికి లాకౌటే. శివాజీ శివాజీ పోయింది, మొత్తం ఇజ్జత్ పోయింది. ఇంట్లో పెండ్లానికి ఎట్ట చూపించాలి ముఖం? పెళ్ళానికి మొక్క చూపిస్తురు సరే సార్, ఉంచుకున్న గట్ట చూపిస్తాం మొక్కం, రేపొద్దున అసెంబ్లీలో స్పీకర్ గట్ట చూపిస్తాం మొక్కం, ఊళ్ళో పబ్లిక్ గట్ట చూపిస్తాం మొక్కం. అరే మన ఇంటి కుక్క రోజు 10 మందిని కలిసి ధైర్యంగా రోడ్ల పడి తిరుగుతాందా? ఇప్పుడే పోయి ఖతం చేస్తా. గాడిని ఖతం చేస్తే అసెంబ్లీ ముందు వేస్తారు. సార్కు సంఖ్యలు అప్పుడు ఈ టీవీ జమిని టీవీ తీస్తారు. ఇక సిటీ కేబుల్ ఒకటి ఉన్నారు కదా, దానిలో అస్సలు వదలరు. గిట్ల 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 జూములు తీస్తారు. అస్సలు సార్ ఫేస్ లేదో చెత్త ఎక్స్ప్రెషన్ కనిపిస్తుందా? నాకేం నాయనా ఏడా నా ఇజ్జత్ పోయిందో గాడినే నేను చదవాలి. ఏంద్ర నీ ఇజ్జత్ పోయేది? 10 మంది రౌడీల్ని 25 మంది పోలీసుల్ని ఇచ్చి పంపితే ఆ అడింగో నెక్క వెనక్కి తిరిగి వచ్చినావు. ఏడవుతాను చదువుకోబో. నే వేరే యూనివర్సిటీలో చదవా. అవు సాబ్, మన మసూదన్ను వాడు క్యాంపస్ లకు అడుగు పెట్టనీయలే. గా శివాజీ గారిని క్యాంపస్ లకు అడుగు పెట్టకుండా నేను చూస్తా. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. అబ్బే శివాజీ, అయిపోయినవురా. చెప్తారు అలా కంగారు పడ్డారేంటి? తుపాకీ పేలిన సౌండ్ విన్నా కంగుదన్న గాని లేడీస్ వాయిస్ సడన్ గా వినపడితే కంగారు. ఆడవాళ్ళంటే అంత భయమా రెడ్ ఫ్లాగ్ గారు? రాజ్యాంగాలను తలకిందులు చేసి రాజ్యాంగేతర శక్తులుగా మారే ఆడవాళ్ళంటే మహాభయం. అందరూ అలా ఉండరండోయ్, కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి. చూడండి, మీ థీసిస్ కు పనికొస్తాయని గొప్ప గొప్ప పుస్తకాలు తీసుకొచ్చాను. ఈ పుస్తకాలు ఎక్కడ తెచ్చావు? ఇదంతా నిషేధించబడిన సాహిత్యం. అయితే ఆ కుర్రాడికి పుస్తకాలు ఉపయోగపడతాయని మా డాడీ ఎందుకు చెప్పారు? అంటే వీటిని మీ డాడీ పంపాడా? మిస్టర్ పుస్తకాలు ఎటు? ఏంటిది? అమ్మాయి గారు మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. విప్లవ సాహిత్యమా? డియర్ కామ్రేడ్, రేపు సాయంత్రం సుందరయ్య నగర్ లో సెంట్రల్ కమిటీ మీటింగ్ కి మీరు తప్పకుండా హాజరు కావాలి. నువ్వు నక్సలైట్ అన్నమాట. ఎస్, కావాలనే చేశాను. సముద్రంలో కురిసిన వాన, కడుపు నిండిన వాడికి పెట్టే భోజనం, కమ్యూనిస్టు వాడితో ప్రేమ వేస్తమ్మా. నా చేతులతో పుస్తకాలు ఇప్పించి ఇప్పుడు అతను నక్సలైట్ అంటారా? అంటాను. కాకి బట్టలకి కామ్రేడ్కి కుదరదు. ఇక వాడి బతుకు అండర్ గ్రౌండే. అలాగే బతికాడా వదిలేస్తాను. మళ్ళీ యూనివర్సిటీలో అడుగు పెట్టాడో షూట్ చేస్తా. అంటే ఏకాంబరం కొడుకుని కాలేజీకి రాకుండా అడ్డగించాడని శివాజీని నక్సలైట్ చేశారన్నమాట. నిజంగా అతను పోలీసులకు దొరికితే అతనికి పుస్తకాలు ఇచ్చింది నేనే అని చెప్పి అతనితో కలిసి జైల్లో కూర్చుంటా. అప్పుడు కాకి బట్టల్ని కామ్రేడ్ ని ఎలా విడదీస్తారో నేను చూస్తా. అదే నీ లాస్ట్ డెసిషన్ అయితే వాడిని జైలు దాకా కూడా రానివ్వను. ఎన్కౌంటర్ చేసేస్తా. నువ్వు బాగుపడవురే. పిల్లి వదిలేసిన ఎలుక తోలు తినే దరిద్ర పదవా. ఏకామృతం గల లక్షలు కొట్టేసి శివాజీని ఇరికించావు. మళ్ళీ ఎన్కౌంటర్ లో చంపేస్తానంటావా? పంది నోటి దగ్గర ఫుడ్ లాక్కొని తినేసే నికృష్టుడా. నీ బతుకు శివాజీ ఏడి? శివాజీ,
పసివాడుగా నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ తండ్రి ఎవరంటే ఆకాశం వంక చూశావు, తల్లెవరంటే భూదేవి వంక చూశావు, తాత ఎవరంటే గాంధీ ఫోటో చూశావు. అలాంటి నీలో ఈ ఆవేశం ఎప్పుడొచ్చిందయ్యా? ఏ యూనివర్సిటీలో విద్యార్థులు లేరా? నువ్వు ఒక్కడివేనా? అంతమంది బొమ్మలా నిలబడితే నీకెందుకయ్యా రోషం? నేను రీసెర్చ్ చేస్తుంది రామాయణం మీదో, భారతం మీదో, భాగవతం మీదో కాదు మాస్టారు. తెలంగాణ సాయుధ పోరాటం మీద 4000 మంది వీరులు నేల కొరిగిన చరిత్ర నా నరనరాలకు వంట పట్టింది మాస్టారు. ఆ పుస్తకంలో ప్రతి పేజీలో ఒక వీరుడున్నాడు, ఒక పేజీలో నా తండ్రి ఉన్నాడు. ఆ రక్తం పంచుకు పుట్టిన నన్ను తలదించుకోమంటారా? డ్రైనేజ్ వాటరు, డ్రింకింగ్ వాటరు ఒకే తూములో ప్రవహించవు. పౌరుషము, పిరికితనము ఒకే నరంలో పరిగెత్తలేవు మాస్టారు. జిందాబాద్ జిందాబాద్ కాదరబాయి జిందాబాద్ 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 కాదరబాయి జిందాబాద్ 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 కాదరబాయి జిందాబాద్ 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 చూశారా మాస్టర్, ఒక రౌడీ ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరేయడానికి వచ్చాడు. వాడు ఏ సందేశం ఇస్తాడు? కత్తి ఎలా దుయ్యాలో నేర్పుతాడు, సోడా బాటిల్ ఎలా విసరాలో నేర్పుతాడు, చైన్ ఎలా తిప్పాలో నేర్పుతాడు. అంతేనా? నేటి విద్యార్థి రేపటి పౌరుడు అన్నాడు నెహ్రూగా. నేటి రౌడీ రేపటి రాజకీయ నాయకుడిగా మారి ఏ ఎండకా జెండా ఎగరేసి కత్తులతో, కరెన్సీతో గెలిచి వెళ్లి చట్టసభల్లో కూర్చుంటే వాడు ప్రజా ఆసామి అవుతాడు గాని ప్రజాస్వామ్యవాది ఎలా అవుతాడు మాస్టారు? జాతీయ జెండా గాలిపటం కాదు, ఎవడు పడితే వాడు ఎగరేయటానికి. శివాజీ, వాడికి బుద్ధి చెప్పేవాడు ఎక్కడో ఎప్పుడో పుడతాడు. అదే మన బలహీనత. ఈ దేశంలో రావలసినంత వేగంగా విప్లవం ఎందుకు రావటం లేదో తెలుసా? ఎవడన్నా పోరాడి పెడితే తిందామనుకునే జనం ఎక్కువగా ఉండబట్టే. బ్రతుకు ఇంతి అనుకుంటే నరకం, బ్రతుకు ఎంతో అనుకుంటే స్వర్గం. నిజమే, కానీ వాడికి సామాన్యులు అండలేదు, రాజకీయ నాయకులు అండ ఉంది. పక్కనే ఉండి జెండా ఎగరేయించిన ఎమ్మెల్యేని చూడలే. ఏ కాంబరం గారు, ఎమ్మెల్యే ఏ కాంబరం గారు, మన ప్రియతమ నాయకుడు ఏ కాంబరం గారు. ఆగుండ్రి. ఏందిరా నా పొలంలో మందిని దింపినావు? నీ పొలమా? ఆధారం చూపించు. నా మాటే ఆధారం. వేల ఎకరాలు గుప్పెట్లో పెట్టుకున్న మీ అధికారం నుంచి, మీ వ్యక్తి నుంచి విముక్తి కలిగించాలని, పేదవాళ్లకు మేలు జరగాలని పొలాలకు సీలింగ్ పెడితే నౌకర్ల పేర 2000 ఎకరాలు బినామీగా రాయించావు. ప్రభుత్వాన్ని మోసం చేయాలనుకున్నావు. నిన్ను ఎలా ఎదురు తిరగాలో వాళ్ళకు నేను నేర్పించి ఎవరి పేరు మీద ఉన్న పొలంలో వాళ్ళను జెండాలు పాతమన్నావు. ఇవిగో దస్తావేజులు చూపించి జెండాలు పాతేస్తే చూస్తూ ఊకోమంటావా? ఏం చేస్తావు? బెదిరిస్తావా? ప్రజాకారులను తరిమి కుట్టిన తల్లికి పుట్టాను రా నేను. దేశాయులను, దేశముఖులను తెగనలిగిన తండ్రికి పుట్టాను రా నేను. పేదవాడి చెమటతో తడిసిన భూమిలో మురిచిన మొక్కకు పూచిన ఎర్ర గులాబీ నేను. ఇగో ఈ నల్లగొండ జిల్లాలో 1000 మంది కమ్యూనిస్టులు మట్టిలో కలిసిపోయినరు. గిట్ల ఎదురు తిరిగే కోటి గొంతుకుల ఆవేశాన్ని ఒక్క తుపాకీ కొట్టంతో ఆపలేమని తెలుసుకో. ఈ భూమి వాళ్ళది, భక్తి వాళ్ళదే. ఏందినైనా అంతోనే ఆగు బిడ్డ, చంపుతావా? ఒక వీరుడి రక్తంతో తడిసిన భూమిలో మెరిచేది వరిచేలు కాదు, వరిసేలు. అప్పుడు ఈ దేశాన్ని అనేది టాటాలు కాదు, తూటాలు. నీ చేతిలో ఉన్న తుపాకీలో 2 గుళ్ళే ఉన్నాయి. అవి చాలవు ఈ గుండె చప్పుడు ఆపడానికి. నా వెనుక చూడు. నిన్నటి దాకా పంచందురా నీ కల్పొక్తా అన్నవాడు నాగళ్లు పట్టారు. ఆ నాగళ్లతో మీ శరీరాలు దున్నటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క పూట గంజి తాగిన దానికి గతి లేని ఈ పేద గాడిదలను చూసుకుని తెచ్చిపోతున్నావురా. పేద గాడిదలా? ఆ పేదవాడే లేకపోతే నీ నోట్లోకి 4 ఏళ్లు వెళ్ళవరా? దుక్కి దున్ని, నీరు పెట్టి, నారు పోసి, పైరు పెంచి, కోత కోసి, కుప్ప నూర్చి, ఒడ్లు దంచి ఉండి పెడితే ఆ పళ్ళెం మీద పడితే కుక్కవిరా నువ్వు. దమ్ము చేస్తున్నప్పుడు కళ్ళలో ముళ్ళు కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో గట్టు మీద కూర్చునే మీకేం తెలుస్తుందిరా పేదవాడి గురించి? చెరుకు నరుకుతున్నప్పుడు భర్తని తాచుపావు కాటేస్తే ఆ ఇల్లాలు తాడిబుట్టు కోసం ఎంత తల్లడిల్లిపోతుందో గుడికి కింద కూర్చునే మీకేం తెలుసురా పేదవాళ్ల గురించి? కష్టం ఒకటిది, భోగం ఒకటిది, ఇక జల్తానై. శ్రమ ఒకటిది, సుఖం మరొకటిది, నహి జల్తా. గింజొకటిది, గంజొకటిది, ఆక్షేపం. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అని ఆలపించిన యాదగిరి పుట్టిన నల్లగొండరా ఇది. బుర్జువాదరుల మీద గోచి బిగించిన ఐలమ్మ పుట్టిన ఎర్రగొండరా ఇది. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం మళ్ళీ నాతోనే మొదలవుతుంది. బళ్ళు కట్టుకుని ఊరు విడిచి పారిపోతే బతికిపోతారు, వెదురు తిరిగితే చితికిపోతారు. గాడిద కోడ
ఎందుకు అలా రెచ్చిపోతున్నారు? నేనున్నానుగా, ఆగండి. బలరాం పటేల్ గారు పదండి. పదుండ్రి. ఏందిరాయన ఇన్ని బందుకులుంటాయి? ఆ బద్మాషి గాడికి అట్లా వదిలేస్తే ఊర్లో పోరాడు కూడా మన మాటిండు. చూడండి ఏకాంబరం గారు, చట్టం వాడి పక్కన ఉంది, దస్తావేజులు దస్కత్తులు వాడి దగ్గర ఉన్నాయి. కోర్టుకు వెళ్ళినా వాడే గెలుస్తాడు. పోయే లోపల మేం ఖతం చేస్తాం. ఖతం చేస్తే 200 మంది సాక్షులు ఉన్నారు. ఎంతమందిని కలుస్తారు? అట్లయితే మేము గాజులు కొనుక్కోవాలా? అక్కర్లేదు. మళ్ళా వాడిని వదిలించుకునేది ఎట్లా? నీ కొడుకులిద్దరూ తుపాకులు తీసుకుని అతని మీదకు పోయారు కదా, వీళ్ళిద్దరిలో ఒకడు చస్తే అతని మీద కేసు పెట్టి ఐపీసీ 302 ప్రకారం ఉరి తీస్తా. వీళ్ళెందుకు చేస్తారు? నాకు తెలియదు. ఒకడు చస్తే 2000 ఎకరాలు మిగులుతాయి. ఆలోచించుకోండి. బిడ్డ, మీలో ఒకరు చస్తే 2000 ఎకరాలు మిగులుతాయట. ఎవరు చస్తారు? ఇద్దరు వద్దు బిడ్డ, ఒక్కరు చస్తే చాలు. క్షమించు నాయనా, నువ్వు పెండ్లాన్ని చూసినావు, ఉండల్ని చూసినావు, పాలేరు పెండ్లాన్ని చూసినావు, 16 ఏళ్ల పూరిల్ని పాడు చేసినావు, ఆస్తిని చూసినావు, ఐశ్వర్యం చూసినావు. మేమేమి చూడలే. మేము చచ్చినా నువ్వు చచ్చినా కేసు పెట్టి దాని మీదే కదా, నువ్వే చావు. అబే అవులే, ఈ కామ్రేళ్ల రక్తం నువ్వు చూసిన బాకులు లైఫ్ లా ఫస్ట్ టైం కామందు రక్తం నువ్వు చూసినాయి. ఇగో ఆ సీతారామయ్య గారికి సంఖ్యలు వెయ్యాలి కదా, నాడు. అయ్యారు, అమ్మగారు, అయ్యారి. ఏమిటా కంగారు, ఏమైంది? ఆడ బలరాం పటేల్ ఆడి కొడుకులే చంపేసి అయ్యగారు మీ కేసు వాయించాలని చూస్తుంటారు. ఆయన చెరుకు తోటలో ఉన్నారు. చెరుకు తోటనా? నీ మొగుడు ఏడున్నాడే? తెలీదు. తెలియదు? చెప్పు. నీ మొగుడు ఏడున్నాడు? నాకు తెలీదు. తెలవదా? తెలీదు. ఓకే, కామ్రేడ్ పెండ్లానివి కదా, గా మాత్రం స్పీడ్ ఉంటది. చూడు, నీ కొడుకుని తీసుకుపోతున్నా. రాత్రి ఊరు బయట ఉన్న రావు చెట్టు కాడికి ఆ 2000 ఎకరాల తాలూకు దస్తావేజులు తెచ్చి నీ మొగుడు నిమ్మని చెప్పు. ఆడు బతుకుతాడు, ఈడు బతుకుతాడు. ఏమండి, శివాజీని తీసుకెళ్లిపోయారండి. ఈ రాత్రికి దస్తావేజులు తిరిగి ఇవ్వకపోతే బాబుని చంపేస్తారండి. ఊరుకు జానకి, విత్తనం పుట్టినది భూమి కాదు, మరణం లేనిది జీవితము కాదు. వస్తుందో రాదో తెలియని కమ్యూనిజం కోసం కొడుకును పోగొట్టుకుంటావా? పొరపాటు. రాత్రిపూట సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారిస్తే కనిపించే నక్షత్రాలు కూడా కనిపించవు. పోరాటానికి కావలసింది ఆరాటం కాదు, ఆవేశం. ఏమండి, మీరు ఆ దస్తావేజులు ఇచ్చేస్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆ దస్తావేజులు ఇచ్చే ప్రశ్నే లేదు. యాదగిరి, ఈ దస్తావేజులు తీసుకెళ్ళి ఎవరి పేరు మీద ఉన్న వాళ్ళకి ఇచ్చి వెళ్ళా. జానకి, నేను బిడ్డ కోసం వెళతాను. వాడితో కలిసి తిరిగి వస్తే సరే, లేకపోతే నా అస్థికలు నీ ఇష్టదైవం భద్రాద్రి రాముడి సన్నిధిలో గోదావరిలో కలుపు. శివాజీని అడుగుజాడని పెంచుతావు కదా. పత్రాలు ఎక్కడ? ఎవరికి చెందాలో వాళ్ళకే చెందాయి.
ఆగస్టు 15 సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఎంతో కాలంగా శిక్ష అనుభవిస్తున్న 4 ఖైదీలను విడుదల చేస్తున్నారు. ఓరుగంటి జానకమ్మ, ఓరుగంటి జానకమ్మ. మాస్టరు మాస్టరు మా అమ్మ బ్రతికే ఉంది మాస్టరు, మా అమ్మ బ్రతికే ఉంది, జైల్లో ఉంది మాస్టరు. మా అమ్మ. అమ్మా మీరు ఓరుగంటి సీతారామయ్య గారి భార్య కదా? ఎన్నాళ్ళు జైల్లో ఎందుకున్నారు? నా భర్తను చంపి నన్ను ఆ కేసులో ఇరికించారు. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను జైలుకి వచ్చే ముందు ఎంత కొడుకుండేవాడు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలీదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నా భర్త నేల కొరిగిన ఎర్రపడి వెళ్తున్నాను. మాస్టరు జైలు దగ్గరికి వెళ్ళి మామూలుగా కలుస్తారు. నీ మీద నిఘా ఉంది శివాజీ. తేలుకొద్దు, ఎర్రపాడు గెలుకలు. అమ్మా అమ్మా